ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు సునీల్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ పైన గతంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వైసీపీ హయాంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావు స్థానిక లారీ రవాణా వ్యాపారాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారని ఆరోపణలున్నాయి. లారీ యజమానుల సంఘం నేతలు గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుంచి సరుకు రవాణా చేసే లారీల నుండి భారీగా కమిషన్లు వసూలు చేశారని విమర్శలు వచ్చాయి. వాళ్ళ మాట వినని లారీ యజమానులను వేధించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సిండికేట్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇతర లారీ యజమానులకు లోడింగ్ లభించకుండా అడ్డుకున్నట్లు విచారణలో తేలింది. రైట్, దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్, ఇటు శివ, ఇటు కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. డీటెయిల్స్ ఏంటి? విజయ్, కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు సంబంధించి కూడా సంచలనంగా చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఏదైతే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి 195 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. దాంట్లో 10 కోట్ల రూపాయల పైగా లంచాలు తీసుకున్నట్లు ప్రధానంగా కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, అలాగే వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు, ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు మొత్తం అరెస్టుల సంఖ్య 4 చేరింది. ఈడీ ఈ కేసులో 4 అరెస్ట్ చేసింది. అయితే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంట్లో 3 విభాగాలుగా శివ, ఇక్కడ పరిశ్రమల నుండి సరుకు రవాణా చేసే లారీల నుండి కూడా భారీగా కమిషన్లు తీసుకున్నారని చెప్పేసి గతంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మనం చెప్తున్నదే ఈ అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి మొత్తం 195 కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయలకు సంబంధించిన కమిషన్లు తీసుకున్నట్లు ప్రధానంగా ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారానికి 2019 అక్టోబర్ నుంచి 2024 జనవరి వరకు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం కొనసాగింది. దీంట్లో కారుమూరి నాగేశ్వరరావు చాలా కీలకమైన పాత్రధారిగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరికొన్ని ప్రాంతాలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి మరికొన్ని ప్రాంతాలకి కారుమూరి నాగేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జిగా. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు సంబంధించి వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ నేతలతో స్పందించలేదు. కానీ ఈ కేసుకు సంబంధించి గత 2 సంవత్సరాల కాలంగా విచారణ కొనసాగుతోంది, అరెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి మొదటి నుంచి ఇది రాజకీయ కక్షతోనే, రాజకీయ దురుద్దేశంతో, రాజకీయంగా ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అనేక సందర్భాల్లో ఆరోపణ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం అనేక సందర్భాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి మద్యం కుంభకోణం టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది, కానీ తమపై, తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన గతంలోనే విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం కారుమూరి అరెస్టుకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే కారుమూరి అరెస్టుకు సంబంధించి జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలైతే వాస్తవానికి ఎవరు స్పందించేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి గతంలోనే గ్రూప్ ఆధిపత్య పోరు కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో, అలాగే ఉమ్మడి జిల్లాలో ఆయనపై ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, వైఎస్ఆర్సీపీ నేతలను వర్గపోరుంది. ఈ మద్యం కాంట్రాక్ట్ వ్యవహారానికి సంబంధించి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నం చేసినా వారికి దక్కకుండా ఈయనే చేశారు. కాబట్టి ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. వాస్తవానికి గత 2 సంవత్సరాల కాలంగా కావచ్చు, లేకపోతే 3 నెలల క్రితం ఆయన కుమారుడు సునీల్ అరెస్టు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. మొత్తంగా ఇటు ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కు సంబంధించి మరొక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావుని ఈరోజు హైదరాబాద్లోని కొండాపూర్లో పోలీసులు, ఈడీ అధికారులు. Big TV without fear or favor.